మనం సినిమాకి వెళ్ళినప్పుడు హీరోయిన్నో హీరోనో చూసి ఎంట్రీ అప్పుడు అరుస్తూ ఉంటాం. చాలామందికి అలవాటు లేకపోయినా కూడా అరిచేవాళ్ళని మనం చూస్తాం. కానీ నేను విలన్ను చూసి అరవాలి అనుకుంటా, విలన్ హీరోని కొట్టినప్పుడు. కానీ అరవను. ఎందుకు అనుకుంటున్నారు? జనాలందరూ వింతగా రియాక్ట్ అవుతారు. ఇంకొకటి, కొంపదీసి ఆ హీరో ఫ్యానే ఉన్నారనుకోండి పక్క సీట్లో, గొడవ పెట్టుకునే ప్రమాదం కూడా ఉంది. ఈ గోలంతా ఎందుకని సైలెంట్గా ఉండిపోతా. సరే కానీ నాకు ఒక డౌటు. మీ గురించి ఎవరైనా నెగిటివ్గా అనుకుంటున్నారనుకోండి, వాళ్ళమ్మో వాళ్ళ నాయనో నా గురించి నెగిటివ్గా అనుకుంటే ఎలాగా అని చెప్పి పోయి వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తారా? నేను అట్లా కాదు, నువ్వు నన్ను అపార్థం చేసుకోవద్దు, నేను ఇట్లా, నేను మంచోడిని, నేను మంచిదాన్ని అని. ఒకవేళ మీరంత లబలబ మొత్తుకున్నా కూడా వాళ్ళ థాట్ మారుద్దంటారా? ఏమోనండి. నా గురించి ఎవరన్నా అనుకున్నారే అనుకోండి, వాక్ స్వాతంత్రం లాగా ఆలోచన స్వాతంత్రం కూడా వాళ్ళదే అని చెప్పేసి నేను వదిలేస్తా. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసే ఓపిక, తీరిక నాకు లేవు. ఏదో ఒకటి మంచో చెడో అనుకుంటున్నారు కదా అని చెప్పేసి వదిలేస్తా. సరే, సాటర్డే దగ్గరకు వచ్చింది. సో సండే ప్లాన్స్ ఏంటి? నాకైతే చాలా పెద్ద ప్లాన్ ఉంది. అదేంటో రేపు ఈవినింగ్ చెప్తా. ఒక మాల్లోకి వెళ్తే లేదు, ఒక ఎంట్రీ ఎంత ప్రజెంట్గా అనిపించిందో. బయటేమో గణపయ్య, లోపలేమో అమ్మవారు. మాల్లాగా ఉంది, చిన్న సైజు దేవాలయం.